హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో కొబ్బరన్నం రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. కొబ్బరి పాలని యూజ్ చేస్తూ రుచికరంగా కమ్మని కొబ్బరి రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా దీనికోసం 1 కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని తీసుకొని నేను చూపించే విధంగా ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా వీటిని గ్రైండ్ చేశాక ఒక బౌల్లోకి స్ట్రైనర్ని పెట్టుకొని ఈ కొబ్బరి పాలని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా కాకుండా మీరు కావాలనుకుంటే క్లాత్లోకి తీసుకొని అంతా ఒక్కసారిగా పిండుకుంటూ అయినా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరి పాలను తీసాక పాలతో చేసే కొబ్బరి అన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసిన కొబ్బరి పాలను ఒక పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ని చూసేద్దాం రండి. ఇప్పుడు కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యితో నేను ఇక్కడ చేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యికి బదులుగా నూనెనైనా తీసుకోవచ్చు. అలాగే అందులోకి 1 టీ స్పూన్ బిర్యానీ ఆకుని అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ని తీసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలపండి. అలాగే అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఒకసారి కలపండి. ఇలా ఉల్లిపాయలు అనేవి కాస్త మగ్గాక ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న వాటిని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. అందులోకి కొంచెం కరివేపాకుని తీసుకొని ఒకసారి కలపండి. నేను ఇక్కడ ఒక 10-15 జీడిపప్పు పలుకుల్ని తీసుకుంటున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఇలా తీసుకున్న వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. మీకు కావాలంటే ఇదే టైంలో మీకు నచ్చిన వెజిటేబుల్స్నైనా తీసుకోవచ్చు. ఇలా ఇదంతా ఫ్రై చేశాక నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే కొబ్బరి అన్నంని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్తో చేస్తే ఒక 1/2 అవర్ నానబెట్టి రైస్ని తీసుకోండి. ఇందులోకి నేను 1.5 గ్లాస్ రైస్ని తీసుకొని బాగా కడిగి తీసుకుంటున్నాను. ఇలా వాటర్ ఏమీ లేకుండా తీసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా రైస్ని ఫ్రై చేశాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొంచెం పుదీనా ఆకుల్ని అలాగే కట్ చేసిన కొత్తిమీర ఆకుని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇందులోకి కొబ్బరి పాలను తీసుకుందాం. నేను ఇక్కడ నార్మల్ రైస్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను. కొబ్బరి పాలు అనేవి సరిపోకపోతే అదే టైంలో వాటర్ని తీసుకొని మిక్స్ చేయండి. అదే మీరు బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ కొబ్బరి పాలను తీసుకోండి. ఇలా పాలను తీసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్కి రబ్బర్ని విజిల్ని పెట్టి ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించండి. అంతే, కొబ్బరి అన్నం తయారైపోయినట్లే. 2 విజిల్స్ తర్వాత కుక్కర్లో గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. అంతే, మన కొబ్బరి పాలు అన్నం తయారైపోయింది. ప్లేట్లోకి వేడిగా సర్వ్ చేసుకుందాం. ఇది రైతాతో తీసుకున్నా లేదంటే చికెన్ కర్రీతో తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీకు టైం లేనప్పుడు ఒక 10 నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్లోకి, లంచ్ బాక్స్లోకి ఇలా ఎందులోకి చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.